యా 38 మున్సిపాలిటీలు బీసీలకే, ఇక సంఖ్యలు గుద్దుకోవాలి బీసీలందరూ కూడా. 38 మున్సిపాలిటీలు బీసీలకే అనగానే ఇక అందరు సంఖ్యలు గుద్దుకోవాలి. 3 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా డెడికేటెడ్ కమిషన్ సిఫారసులో 34% కోటా ఖరారు. జనాభా దమాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50% సీట్లు జీవో జారీ చేసిన మున్సిపల్ పరిపాలన శాఖ. రాష్ట్రంలో త్వరలో జరగనున్నటువంటి పురపాలక ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వార్డులతో పాటు చైర్పర్సన్లు, మేయర్ పదవులకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా కేటగిరీల వారీగా రిజర్వేషన్లు నిర్ణయించింది. బీసీలకు 38 చైర్పర్సన్లు, 3 మేయర్ పదవులను 34% స్థానాలు బీసీలకు కేటాయించింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేసినట్టు చూస్తున్నాం. మున్సిపల్ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయట. సో మున్సిపాలిటీలు దాదాపు ఎస్టీలకేమో 5 మున్సిపాలిటీలు వస్తే ఒక కార్పొరేషన్ మేయర్ ఏమో ఎస్టీకి రావడం జరిగింది. ఎస్సీలకేమో 17 మున్సిపాలిటీలు వస్తే ఒక కార్పొరేషన్ ఏమో రావడం జరిగింది. బీసీలకు 38 వస్తే 3 కార్పొరేషన్లు ఏమో బీసీలకు రావడం జరిగింది. మహిళలకు 31 జనరల్ వస్తే 4 మేయర్లు రావడం జరిగింది. అన్రిజర్వ్డ్ 30 వస్తే 1 మేయర్ రావడం జరిగింది. మొత్తం 121లో 10, 121, 10 అట్లా రావడం జరిగింది. సో మొత్తానికి అయితే 131 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగడానికి రిజర్వేషన్ ఖరారు చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. యా 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు, జనాభా దమాషా ఆధారంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను నోటిఫై చేసినట్టు ఉత్తర్వులు వెల్లడించారు. అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50% సీట్లను రిజర్వ్ చేసినట్టు వివరించారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019లోని సెక్షన్ 728-29 ప్రకారం రిజర్వేషన్ అమలు చేసినట్టు వెల్లడించారు. జిహెచ్ఎంసీలో 122 వార్డులు బీసీలకు అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే పెద్ద ఎత్తున మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రంగం సిద్ధం తెలుస్తుంది. నాకు తెలిసి రేపో మాపో నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం అంటే తెలుస్తుంది. ఈ మంత్ ఎండ్ లేదా ఫిబ్రవరి మొదటి వారంలోగా మున్సిపాలిటీలు, చిన్న కార్పొరేషన్లు అవుతున్నాయో వాటన్నిటి కూడా ఎన్నికలు జరపడానికి మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది.